హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ టాపిక్, వీడియో డే 49 అనమాట. సో మీకు ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ ఒక్కటే కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకా స్కోర్ అనేది బాగా ఇంప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఫ్రీగా ప్రాక్టీస్ సెట్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ప్రాక్టీస్ సెట్స్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మ్యాథ్స్ నుంచి ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. రీజనింగ్ నుంచి ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ప్రొవైడ్ చేస్తాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీసు అలాగే ఈ ప్రాక్టీస్ సెట్స్ మీరు కానీ ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఎగ్జామ్లో మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నేను క్లాస్లో ఏదైతే చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన నోట్స్ అనేది యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట. ఈ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. ఫస్ట్ వీడియో చూడండి. వీడియోలో నేను చెప్పే షార్ట్ ట్రిక్స్ లాజిక్స్ బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పిన లాజిక్స్ షార్ట్ ట్రిక్స్ని యూజ్ చేసి ఆ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుని మల్టిపుల్ టైమ్స్ మీరు కూడా అదే వేలో ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే డెఫినెట్గా ఎగ్జామ్లో మీరు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తారు. ఈ ప్రాక్టీస్ సెట్స్లో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి స్ట్రాటజీ ప్రకారం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మెన్సురేషన్ టాపిక్ నుంచి ఆల్రెడీ 2 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇది 3rd వీడియో అనమాట. ఫస్ట్ 2 వీడియోస్లో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేశాను. ఆ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కొన్ని ఒకటి వచ్చేసి స్కేలియన్ ట్రయాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ 3 ట్రయాంగిల్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాల్సిన రిమైనింగ్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. మనకు తెలుసు రైట్ యాంగిల్ అంటే యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides అనేవి సేమ్గా ఉంటాయి. ఇలా ఉంటే మన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఏంటిది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు టు ద పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి పాయింట్స్ చెప్పాలో ఆ పాయింట్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఇందులో ఆల్రెడీ మనకి రైట్ యాంగిల్ గురించి డిస్కస్ చేశాను, ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి నేను క్లియర్గా డిస్కస్ చేశాను. ఈ 2 కలుపుదాం ఒకసారి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ ఎంత అవుతుంది, 90 degrees. నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏమవుతుంది, 2 sides ఈక్వల్. టోటల్ ట్రయాంగిల్ యాంగిల్ ఎంత, 180 degrees. ఇది ఒక్కటి 90 degrees, రిమైనింగ్ ఎంత ఉంది, 90 degrees కదా. దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది, 45 degrees అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 45 degrees. సో ఈ యాంగిల్ ఆపోజిట్లో ఏ సైడ్ ఉంది, ఏబిసి. యాంగిల్ సి యొక్క ఆపోజిట్ సైడ్ ఎంత, బి కదా, ఇది ఎక్స్ అనుకోండి, ఏబి. అలాగే యాంగిల్ ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏముంది, బీసీ. దీని యొక్క సైడ్ ఎంత, ఎక్స్ అనుకోండి. యాంగిల్స్ సేమ్గా ఉంటే వాటి యొక్క సైడ్స్ కూడా ఎలా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. ఇక్కడ మీరు ఏమైనా అప్లై చేయొచ్చు, పైథాగరస్ థియరం అప్లై చేస్తే హైపోటెన్యూస్ ఎంత అవుతుంది, √2 into x. ఓకే, ఈ పాయింట్ తెలిస్తే ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏం డిస్కస్ చేయాలి, పెరిమీటర్ గురించి డిస్కస్ చేయాలి. పెరిమీటర్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ఆల్ సైడ్సే కదా, x ప్లస్ √2 into x దట్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ √2 into x. ఇక్కడ √2 x కామన్ తీస్తే ఎంత అవుతుంది, √2 + 1. డైరెక్ట్గా పెరిమీటర్ని మనం దీంతో కంపారిజన్ చేస్తాం. తర్వాత ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి,
నాకు బేసు తెలుసు, హైటు తెలుసు. ఏరియా ఫార్ములా ఏం రాయొచ్చు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత ఎక్స్, హైట్ ఎంత ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, హాఫ్ ఇంటూ ఎక్స్ఎస్ స్క్వేర్. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అవి ఎటువంటి క్వశ్చన్స్ చూసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఈజ్ 8 సెంటీమీటర్స్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ట్రయాంగిల్ ఇది, రైట్ యాంగిల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. అందులో మనకేమి ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఎంత 8 కదా. ఇది మనం ఎక్స్ అనుకుంటే ఇది 45 డిగ్రీస్, ఇది కూడా 45 డిగ్రీస్, ఇది కూడా ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. హైపోటెన్యూస్ ఎంత అవుతుంది, √2 ఇంటూ ఎక్స్. ఈ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. √2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4√2 అవుతుంది. ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కదా. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, హాఫ్ ఇంటూ 4√2 ఇంటూ 4√2. 2తో క్యాన్సిల్ చేసి ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్. 2 4 ఎంత 8. √2 ఇంటూ √2 ఎంత అవుతుంది, 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఈజ్ 81 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ హైపోటెన్యూస్ అన్నాడు. ఇది ఏ ట్రయాంగిల్, ఇది ఐసోస్సెలేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఏరియా ఆఫ్ ఐసోస్సెలేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది √2 ఇంటూ ఎక్స్. ఇది డైరెక్ట్ టెంప్లెట్ అనమాట. ఏరియా ఎంత అవుతుంది, హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 81. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 81 ఇంటూ 2 మల్టిప్లై చేయొద్దు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎంత 9, స్క్వేర్ రూట్ ఆఫ్ √2 రాసేయండి. ఏం కావాలి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ హైపోటెన్యూస్ కదా. హైపోటెన్యూస్ అంటే ఎంత, √2 ఇంటూ ఎక్స్, √2 ఇంటూ ఎక్స్, √2 ఇంటూ మనకి ఎక్స్ వాల్యూ తెలుసు కదా, 9 ఇంటూ √2, 9 ఇంటూ √2 ఇంటూ √2 ఎంత 2 అవుతుంది. 9 2s ఎంత 18 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, డయాగ్నల్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఇట్స్ ఏరియా విల్ బి అన్నాడు. డైరెక్ట్ సేమ్ పాయింటే కదా. రైట్ యాంగిల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ యొక్క డయాగ్నల్ ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అవుతుంది. ఇది ఎంత √2 ఇంటూ ఎక్స్ అవుతుంది. మనకు √2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 5/√2 అవుతుంది. ఏం కనుక్కోవాలి, ఇట్స్ ఏరియా అంట. ఏరియా అంటే హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, హాఫ్ ఇంటూ 5/√2 ఇంటూ 5/√2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 5 ఎంత 25/√2 ఇంటూ √2 ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 2s ఎంత 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్లు 24.1 కదా. పాయింట్ పెడితే 0 అవుతుంది. 4 2 8, మళ్ళీ 2 ఉంది 0 అంటే 5 టైమ్స్ 20, 6.25 సెంటీమీటర్స్ స్క్వేర్ సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో ఇవి బేసిక్ పాయింట్స్ రైట్ యాంగిల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ మీద అడిగే క్వశ్చన్స్. నెక్స్ట్ లాస్ట్ ట్రయాంగిల్ ఏంటిది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాపర్టీ నుంచి ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏంటిది, అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ABC అన్ని సైడ్స్ ఈక్వల్ అంటే అన్ని యాంగిల్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి కదా. సో టోటల్ 180 అయితే ఇది ఎంత అవుతుంది, 60 అవుతుంది. యాంగిల్ బి 60 అవుతుంది, యాంగిల్ సి 60 అవుతుంది. మొత్తం సైడ్స్ ఈక్వల్ కాబట్టి బీసీ ఎక్స్, ఏసీ ఎక్స్, అలాగే ఏబి కూడా ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. పాయింట్స్, పెరీమీటర్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్సే కాబట్టి 3 ఇంటూ ఎక్స్ 3a. ఈ మొత్తం ఏ తీసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఇది అనుకోండి, ఇది అనుకోండి, ఇది కూడా ఏ అనుకోండి. పెరీమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, 3 ఇంటూ a.
నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటిది, హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, √3/2 ఇంటూ ఏ. తర్వాత థర్డ్ పాయింట్ ఏమంటాడు, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 ఇంటూ A². ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ బేసిక్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇన్సైడ్ ఒక సర్కిల్ డ్రా చేశాను. ఓకే, ABC సెంటర్ నుంచి సైడ్కి నేను లైన్ డ్రా చేస్తే ఇదేమవుతుంది, ఇన్ రేడియస్ అవుతుంది. ఏ ట్రయాంగిల్ ఇది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇన్ రేడియస్ ఎలా కనుక్కోవచ్చు, A/√3 అవుతుంది. A/√3 అవుతుంది. ఇదేంటిది, ఇన్ సర్కిల్, ఇది ఇన్ సర్కిల్. అలాగే సర్కమ్ సర్కిల్ అయితే ప్రాపర్టీస్ ఏమవుతుంది, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, సర్కమ్ సర్కిల్ అంటే ఏంటిది, అవుట్ సైడ్ ఒక ట్రయాంగిల్ డ్రా చేశాను. అవుట్ సైడ్ ట్రయాంగిల్ డ్రా చేస్తే దాన్ని ఏమంటారు, సర్కమ్ సర్కిల్ అంటారు. నెక్స్ట్ సెంటర్ నుంచి వర్టెక్స్కి లైన్ డ్రా చేస్తే దీన్ని ఏమంటారు, సర్కమ్ రేడియస్ అంటారు. సర్కమ్ రేడియస్ ఎలా కనుక్కుంటారు, A/√3 అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, రేషియో ఆఫ్ సర్కమ్ రేడియస్ టు ఇన్ రేడియస్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎగ్జామ్లో చాలాసార్లు డైరెక్ట్గా ఈ పాయింట్ అడిగాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ రేడియస్కి ఇన్ రేడియస్కి ఫార్ములా ఏంటి అని. డైరెక్ట్గా ఏమవుతుంది, 2:1 అవుతుంది. ఇన్ రేడియస్ని డబల్ చేస్తే నాకు సర్కమ్ రేడియస్ వస్తుంది. చూడండి, నేను ఇన్ రేడియస్ ఇది కదా, నేను డబల్ చేస్తా, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, A/√3 వస్తుంది. ఇన్ రేడియస్ 1 అనుకుంటే సర్కమ్ రేడియస్ ఏమవుతుంది, 2 అవుతుంది. 2:1. అలాగే ఏరియా ఆఫ్ సర్కమ్ రేడియస్ టు ది ఇన్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే, ఏరియా అంటే ఏం చేయాలి, జస్ట్ స్క్వేర్ చేయండి. ఓన్లీ రేడియస్కి అయితేనేమో 2:1, ఏరియా అయితే ఏమవుతుంది, 4:1 అవుతుంది. ఈ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ప్రతి సైడ్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఇది P1 అనుకోండి, నెక్స్ట్ ఇది P2 అనుకోండి, నెక్స్ట్ ఈ సైడ్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ P3 అనుకోండి. సో సమ్ ఆఫ్ ఆల్ ద పర్పెండిక్యులర్ సైడ్స్ P1 ప్లస్ P2 ప్లస్ P3 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, హైట్కి ఈక్వల్ అవుతుంది. సమ్ ఆఫ్ ఆల్ ద పర్పెండిక్యులర్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుంది, √3/2 ఇంటూ A. ఈ పాయింట్ డైరెక్ట్గా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు వీటి మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చాడు, మనం ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. ఈచ్ సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 6 centimeters. ఫైండ్ ఇట్స్ ఏరియా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ అంటే ఎంత, A ఈజ్ ఈక్వల్ టు 6 centimeters ఇచ్చాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది, √3/4 ఇంటూ A². √3/4 ఇంటూ 6 ఇంటూ 6. ఓకే, 2 టైమ్స్ పోతుంది, 2 3 టైమ్స్ పోతుంది, మళ్ళీ 2 3 టైమ్స్ పోతుంది. 3 3 ఎంత, 9, √3. ఆప్షన్ A is correct. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 49√3 cm². ఫైండ్ ద సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. ఏ ట్రయాంగిల్ ఇది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది, √3/4 ఇంటూ A², దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 49√3. ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. A² ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ 4 అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √49 ఇంటూ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు √49 అంటే ఎంత, 7. √4 అంటే ఎంత, 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 14. ఏం కనుక్కోవాలి, సైడ్ ఆఫ్ ది ట్రయాంగిలే కదా. సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత వచ్చింది, 14 centimeters. ఆప్షన్ B ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఆల్టిట్యూడ్ ఆఫ్ an equilateral triangle is 12 centimeters. What is the perimeter of a triangle అన్నాడు. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటిది, హైటే కదా. హైట్ అంటే √3/2 ఇంటూ A, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 12 centimeters. ఓకే,
సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 12 ఇంటూ √3/2 రైట్ సైడ్కి వెళ్తే రివర్స్ అవుతుంది 2/√3. ఈ 12ని మనం ఎలా రాయొచ్చు 4 ఇంటూ 3గా రాయొచ్చు. ఈ √3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 రెళ్ళు ఎంత 8 8√3. ఏం కనుక్కోవాలి పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నట్టు. పెరిమీటర్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఫార్ములా ఎంత 3a 3 ఇంటూ 8√3 3 ఎనిమిది ఎంత 24√3. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ 4√3 సెంటీమీటర్ స్క్వేర్. లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ రైల్వేలో అడిగిన క్వశ్చన్సే తీసుకున్నాను. సో సేమ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఏ ఒక్క క్వశ్చన్ మీరు స్కిప్ చేయొద్దు. నా ఎక్స్ప్లెనేషన్కి ముందు మీరు క్వశ్చన్ మీ ఓన్గా ట్రై చేయండి, తర్వాత వీడియో చూడండి. ఓకే, ఏరియా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది √3/4 ఇంటూ a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4√3. ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 అయితే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 అవుతుంది. లెంత్ ఆఫ్ ఈ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. లెంత్ అంటే ఎంత 4 సెంటీమీటర్సే కదా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మనం ఫార్ములా తెలిస్తే ప్రాబ్లం ఈజీ. ఫార్ములా తెలియదు అనుకోండి చాలా కష్టం అవుతుంది అనమాట. హైట్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ 15 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అన్నాడు. ఫస్ట్ ఇది జనరల్ ప్రొసీజర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత డైరెక్ట్ ప్రొసీజర్ సింగిల్ లైన్లో ఆన్సర్ ఎలా చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైట్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఇచ్చాడమ్మా. హైట్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఎంత √3/2 ఇంటూ a దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 15. a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 15 ఇంటూ √3/2 అటు వెళ్తే ఏమవుతుంది 2/√3 అవుతుంది. ఓకే, ఇది ఏ. ఏం కనుక్కోవాలి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఎంత √3/4 ఇంటూ a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ దీన్ని మనం స్క్వేర్ చేయాలి. 15 స్క్వేర్ అంటే 15 ఇంటూ 15 ఇంటూ 2/√3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్ అంటే 4. √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 3 అవుతుంది. ఈ 4 క్యాన్సిల్. అలాగే 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్. 15 5 ఎంత 75 √3 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా. మనకు హైట్ తెలిస్తే డైరెక్ట్ ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు h²/√3. డైరెక్ట్గా హైట్ తెలిస్తే ఇక్కడ హైట్ ఎంత 15 కదా 15 ఇంటూ 15/√3. ఈ 15ని మనం ఎలా రాయొచ్చు 5 ఇంటూ 3గా రాయొచ్చుగా. ఈ √3 ఎన్నిసార్లు పోతుంది √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ 15 5 ఎంత 75/√3. సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ మీరు చేయాల్సిన పని లేదు. మనకు డైరెక్ట్గా హైట్ తెలిస్తే ఏరియా కనుక్కోవాలంటే h²/√3 ఫార్ములా అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ మీరు ఇచ్చిన బేసిక్ పాయింట్స్ చెప్పే కదా, ఈ పాయింట్ మీరు ఇక్కడ కూడా రాసుకోండి. 4th పాయింట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఒకటి మీరు డైరెక్ట్గా √3/4 a² రాయొచ్చు, అలాగే h²/√3. ఈ ఫార్ములా ఏమో సైడ్ తెలిసినప్పుడు రాస్తాము, ఈ ఫార్ములా ఏమో మనకు డైరెక్ట్గా హైట్ తెలిస్తే ఈ ఫార్ములా మనం అప్లై చేస్తాము. నెక్స్ట్ వన్ when the side of equilateral triangle is made 3 times of the original side, area of the new triangle will become. సో సైడ్ అనేది 3 టైమ్స్ అయితే ఏరియా అనేది ఎన్ని టైమ్స్. సైడ్ అంటే ఏంది ఏనే కదా, ఏరియా అంటే ఏంటిది √3/4 ఇంటూ a². ఈ √3/4 ఏంటిది కాన్స్టెంట్, ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ ఏముంది ఇక్కడ ఏమైంది a² టైమ్స్ అంటే 3² అంటే ఎంత అవుతుంది 9 టైమ్స్ అవుతుంది. 9 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఒరిజినల్ ఏరియాకి 9 టైమ్స్ ఉంటుందన్నమాట ఎప్పుడు సైడ్ అనేది 3 టైమ్స్ అయినప్పుడు. ఓకే, సో చిన్న లాజికల్ పాయింట్ ఇది. నెక్స్ట్ వన్ an equilateral triangle of a side is 12 centimeters inscribed in a circle. What is the area of the circle అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈక్వల్ ట్రయాంగిల్ సైడ్ ఎంత ఇచ్చాడు 12 సెంటీమీటర్స్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. ఈక్వల్ ట్రయాంగిల్ని ఎక్కడ ఇన్స్క్రైబ్ చేశాడు సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేశాడు. అంటే ఇది ఏ సర్కిల్, ఇది సర్కమ్ సర్కిల్. సర్కమ్ సర్కిల్ ఫార్ములా ఏంటిది r ఈజ్ ఈక్వల్ టు a/√3. అండ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఆఫ్ ఎ సైడ్ ఇచ్చాడు అంటే ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 12/√3 వచ్చింది.
ఈ 12ని మనం ఎలా రాయొచ్చు, 4 × 3/√3 కదా. ఈ √3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4√3. ఏం కనుక్కోవాలి, వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటిది, πr². దట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్లో పై వాల్యూ అలాగే ఉంచాడు కాబట్టి పైన యాస్టీజ్ అలాగే రాయండి. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత, 4√3² π ఇంటూ 4² అంటే ఎంత 16, √3² అంటే ఎంత 3, 13 ఎంత 48 π, 48 π. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ ది ఇన్ సర్కిల్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఆఫ్ ఎ సైడ్ 42 centimeters. టేక్ π ఈజ్ ఈక్వల్ టు 22/7. ఏరియా ఆఫ్ ది ఇన్ సర్కిల్ ఆఫ్ ఏ ఈక్వల్ ట్రయాంగిల్. ఒక ఈక్వల్ ట్రయాంగిల్ ఉంది, ఇన్ సర్కిల్ అంటే లోపల సర్కిల్ ఉంది. ఓకే, ABC. ఏరియా ఆఫ్ ది ఇన్ సర్కిల్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఆఫ్ ఏ సైడ్ ఈజ్ 42 centimeters. సైడ్ ఎంత ఇచ్చాడు, 42 centimeters. సర్కిల్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, a/2√3 అవుతుంది. ఏ వాల్యూ ఎంత 42/2 × √3. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 2 2 1. 21 ఎలా రాయొచ్చు, 7 × 3/√3. ఈ √3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, √3 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 7√3 అవుతుంది. ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ ది ఇన్ సర్కిల్. ఇన్ సర్కిల్ యొక్క ఇన్ రేడియస్ వచ్చింది కదా 7√3. ఏరియా ఏమవుతుంది πr². పై వాల్యూ ఎంత తీసుకోవాలి, 22/7. ఆర్ వాల్యూ ఎంత 7√3 × 7√3. ఈ 7 7 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ √3 × √3 ఎంత 22 √3 × √3 ఎంత 3 అవుతుంది ఇంటూ 7. ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో యూనిట్ బేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. మీరు మొత్తం మల్టిప్లై చేయకుండా డైరెక్ట్గా యూనిట్ ప్లేస్ వాల్యూ ద్వారా ఆన్సర్స్ పెట్టేయచ్చు. 7 3 ఎంత 21, 1 2 ఎంత 2. యూనిట్ ప్లేస్లో 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. లేదనుకుంటే మల్టిప్లై చేయండి. 22 × 7 3 ఎంత 21. సో 22, 2 4 2 4. సో 462. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది perimeter of equilateral triangle is √3 times the area of it, then the length of the each side of the triangle అన్నాడు. ఏమన్నాడు, న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది perimeter of the equilateral triangle. perimeter of the equilateral triangle, perimeter of the equilateral triangle is equal to √3 times of area of equilateral triangle. equilateral triangle యొక్క perimeter ఎంత 3 × a, √3 × ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఫార్ములా ఎంత, √3/4 × a². ఓకే, √3 × √3 ఎంత 3 కదా. సో ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఏ క్యాన్సిల్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 4 అయింది. ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. అంటే ఏ వాల్యూ ఎంత 4 కదా. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ 2 ఈక్వల్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 25:36. their altitude will be in the ratio of. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైడ్ అన్నా, సైడ్ రేషియో అన్నా, హైట్ రేషియో అనేది a:b అయితే ఏరియా ఎంత అవుతుంది, a²:b² అవుతుంది. సో దీన్ని మనం రివర్స్గా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఇచ్చి ఏరియా అనేది ఏరియా యొక్క రేషియో a²:b² అయితే సైడ్ రేషియో కానీ ఆల్టిట్యూడ్ రేషియో అడిగితే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు, √a²:b² కనుక్కోండి. సో రివర్స్గా అడిగితే మీరు స్క్వేర్ రూట్ కనుక్కోండి. ఇక్కడ చూడండి, ఏరియా రేషియో ఎంత ఇచ్చాడు, ఏరియా రేషియో ఎంత 25:36. ఆల్టిట్యూడ్ సైడ్ రేషియో కానీ హైట్ రేషియో ఏమవుతుంది, √25:36. దట్ ఈజ్ కూడా అవర్ ఆన్సర్ ఈజ్ 5:6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఒక్క పాయింట్ కానీ మనకు కరెక్ట్గా అర్థమైతే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లం మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
ఈ టూ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, PQR are the midpoints of the AB, BC, AC respectively. Length of the side of the triangle is 4 centimeters. The area of triangle PQR. ఈ మోడల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ట్రయాంగిల్ ఉంది ABC, ABC, PQR the midpoints of the sides AB. AB యొక్క మిడ్ పాయింట్ ఎంత P, BC యొక్క మిడ్ పాయింట్ ఎంత Q, AC యొక్క మిడ్ పాయింట్ ఎంత 6. ఈ మూడింటిని కలిపితే ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అయింది. అయితే ద లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 4 సెంటీమీటర్స్. లార్జెస్ట్ ట్రయాంగిల్ యొక్క ట్రయాంగిల్ సైడ్ ఎంత ఇచ్చాడు 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQ ఇన్సైడ్ ఏరియా కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ది ఏరియా ఆఫ్ ఒరిజినల్ ట్రయాంగిల్ ABC. చూడండి, మనం మిడ్ పాయింట్ జాయిన్ చేయడం వల్ల ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి 1, 2, 3, 4. సో ఒరిజినల్ ట్రయాంగిల్లో 1/4 అవుతుంది. సో 1/4 ఇంటూ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిది √3/4 ఇంటూ A². ఏ వాల్యూ ఎంత 4 కదా, 4 ఇంటూ 4 16. ఈ 16 క్యాన్సిల్. సో అవర్ ఆన్సర్ ఈజ్ √3. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ యాడ్ చేసి లోపల ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అయితే న్యూ ట్రయాంగిల్ అనేది ఒరిజినల్ ట్రయాంగిల్లో 1/4 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ బేస్ ఈజ్ 8 సెంటీమీటర్స్ హ్యాస్ ద సేమ్ ఏరియా యాజ్ సర్కిల్ విత్ రేడియస్ 8 సెంటీమీటర్స్, దెన్ ద కరెస్పాండింగ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్ యొక్క బేస్ ఏమో 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా సర్కిల్ యొక్క ఏరియా రెండు సేమ్ అన్నాడు, సేమ్ ఏరియా అన్నాడు. సో ట్రయాంగిల్ ఏరియా అండ్ సర్కిల్ ఏరియా రెండు ఎలా ఉన్నాయి సేమ్గా ఉన్నాయి. ఇక్కడ మనకు ఏ ట్రయాంగిల్ చెప్పాడా, రైట్ యాంగిల్ ట్రయాంగిలా ఈక్విలేటరల్ ట్రయాంగిలా మనకు తెలియదు కదా. సో ఇక్కడ ఏం తెలుసు మనకు, బేసు తెలుసు. ఏం కనుక్కోవాలి, ఆల్టిట్యూడ్ అంటే హైటే కదా. మనం ఫార్ములా ఏం రాయొచ్చు, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటిది πr². ½ ఇంటూ బేస్ వాల్యూ ఎంత ఇచ్చాడు 8, హైట్ వాల్యూ మనం కనుక్కోవాలి. పై వాల్యూ ఆస్టీజ్ అలాగే ఉంచండి, ఆప్షన్ కూడా పై ఉంది. నెక్స్ట్ రేడియస్ ఎంత ఇచ్చాడు 8 సెంటీమీటర్స్, 8 ఇంటూ 8. ఈ 8 క్యాన్సిల్ అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై చేస్తుంది. 8 2 ఎంత 16 పై. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో చూస్తారు కదా. సో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనం రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ మీద, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీద రైల్వేలో అడిగిన డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములా బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీకు కానీ ఫార్ములాస్ తెలిస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములాస్ తెలియదు అనుకోండి, మనకు చాలా టైం పడుతుంది. అసలు టైం పడడం కాదు, ప్రాబ్లమే చేయలేరు. ఓకే, సో నేను చెప్పిన పాయింట్స్ యాస్టీస్గా అలాగే ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.